నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. ఒకప్పుడు మచిలీపట్నంలో ఒక చిన్న థియేటర్ ముందు అరటిపళ్ళ బండి దగ్గర నిలబడి సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకులకి పండ్లు అమ్మే తండ్రికి సాయం చేస్తూ వ్యాపారం చేసిన అమ్మిన ఓ యువకుడు నేడు అదే థియేటర్ పైన తన కటౌట్ పక్కనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫోటో ఉండగా చూస్తుంటే ఆ క్షణం ఎంత గర్వంగా ఉంటుంది. అది దర్శకుడు మారుతి గారి జీవితం. ఇది సినిమా కంటే గొప్ప కథ అని చెప్పాలి. కంటెంట్ మీద పట్టు, ప్రేక్షకుల మూడ్ని అర్థం చేసుకునే సత్తా, హ్యూమరస్తో కలిపిన కథలతో మారుతి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ రోజుల్లో లాంటి చిన్న సినిమాలతో మొదలైన ఆయన ప్రయాణం బస్ స్టాప్, ప్రేమ కథా చిత్రం, భలే భలే మగాడివోయ్ లాంటి హిట్ల వరకు సాగింది. ఒక్కొక్క సినిమాతో తన మార్కెట్ పెంచుకోవడంతో పాటు దర్శకుడిగా కూడా ఎమోషనల్ కనెక్ట్ తీసుకురావడంలో నైపుణ్యాన్ని కూడా సంపాదించుకున్నారు మారుతి. ఇప్పుడు ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ తో కలిసి రాజా సాబ్ అనే సూపర్ మాస్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లోకి రానుంది. టీజర్ ఇప్పటికే రిలీజ్ అయింది. కానీ టీజర్ కంటే ముందే మారుతి చేసిన ఓ ఎమోషనల్ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అరటిపళ్ళు అమ్మిన చోటే ఇప్పుడు నా కటౌట్ అంటూ మారుతి పేర్కొన్న ఆ ట్వీట్ వెనుక ఎన్నో భావోద్వేగాలున్నాయి. ఆయన తండ్రి ఒకప్పుడు మచిలీపట్నంలోని సిరి కాంప్లెక్స్ థియేటర్ ముందు అరటిపళ్ళు అమ్మేవారని, తాను చిన్నతనంలో అక్కడే బ్యానర్లు కట్టేవాడినని గుర్తు చేశారు. ఆ థియేటర్లోనే ఇప్పుడు తన చిత్రం టీజర్ రిలీజ్ అవుతుండటంతో అదే చోట తన పేరు కటౌట్ గా కనిపిస్తుండటం తనకు జీవిత పరిపూర్ణత ఇచ్చిందని చెప్పారు. ఒక ఫ్యాన్ గా బ్యానర్ కట్టిన యువకుడు డైరెక్టర్ గా ప్రభాస్ తో కలిసి సినిమా తీయడం ఖచ్చితంగా అది కలల స్ఫూర్తికే కాదు, ప్రతి యువ దర్శకుడికి స్పష్టమైన రోడ్ మ్యాప్. నాన్న ఈ రోజు ఉంటే ఎంతో గర్వపడేవారని, ఆయన్ను చాలా మిస్ అవుతున్నా అని ట్వీట్ లో పేర్కొన్న మారుతి మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు హృదయాలను తాకుతున్నాయి. ఇది కేవలం సినిమా ప్రయాణం కాదు, ఇది ఓ సాధారణ వ్యక్తి అసాధారణ మార్గం. ఓ పనివాడు నుంచి పాన్ ఇండియా వేదికను తాకే వరకు జరిగిన మారుతి జర్నీకి ప్రతి క్షణం స్ఫూర్తిదాయకం. రాజా సాబ్ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో ముందుగానే చెప్పలేం. కానీ ఈ సినిమా వెనుక ఉన్న కథ, ఆ దర్శకుడి ఫైటింగ్ స్పిరిట్ మాత్రం మనకు ఏదైనా సాధించవచ్చుననే విశ్వాసాన్ని పెంచుతోంది. ఇలాంటివి వింటుంటే మనము ఎదగగలమనే ఉత్సాహం వస్తుంది. మారుతి గారు ఈ అద్భుతమైన జర్నీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఫిల్మ్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కోసం తెలుగు రాజ్యం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.